నమస్తే, వెల్కమ్ టు #యూ. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలు చేస్తున్నటువంటి హడావిడి చూస్తే తెలంగాణలో రేపో మాపో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీపై మరొక పార్టీ, ఒక నాయకునిపై మరొక నాయకుడు తీవ్రమైన విమర్శలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఒక పొలిటికల్ సినారియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయాలకు సంబంధించిన అంశంపై మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఎవరు సంతృప్తిగా లేరు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆ పార్టీలో అందరూ బాధపడుతున్నారు అని ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఇక దాంతోపాటు కేసీఆర్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు, కేసీఆర్ చేసేటువంటి పనులకు భరించే శక్తి ఎవరికీ లేదు, అందరికీ ఓపిక నశించిపోయింది, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అసలు స్వేచ్ఛ లేదు, వాళ్ళు వ్యక్తిగతంగా నిర్భయంగా వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకునేటువంటి స్కోప్ అక్కడ లేదు అని చాలా రోజుల నుంచి ఆయన కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక తాజాగా కేసీఆర్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్పై మరోసారి ఈటెల రాజేందర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు, ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు, కానీ కేవలం పదవుల కోసం మాత్రమే ఆ పార్టీలో ఉంటున్నారు. ఆ పార్టీని విమర్శిస్తే లేదంటే అతను కేసీఆర్ చేస్తున్నటువంటి పనులను ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తే నిలదీస్తే వాళ్ళకు అక్కడ స్కోప్ ఉండదు, ఆ మంత్రి పదవులు ఉండవు, ఎమ్మెల్యే సీటు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇవ్వరు. కాబట్టి అందరూ ఓపికతో ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ఓపిక నశించిపోతే టీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయే అవకాశం ఉందని ఈటెల రాజేందర్ జోస్ అని చెప్పారు. ఇక దాంతోపాటు అక్కడ ఆ పార్టీని ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళ వల్లనే ఆ పార్టీ నష్టం చేకూరే అవకాశం ఉంది. ఒక్కసారి ఓపిక నశించిపోతే, ఇప్పటికీ చాలా ఓపికగా ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటున్నారు, వాళ్ళ ఓపిక నశించిపోతే ఆ పార్టీ దానికదే కూలిపోతుంది. ఆ పార్టీని నష్టం చేకూర్చే పనులు కానీ ఆ పార్టీని కూలగొట్టాల్సిన అవసరం ఎఫర్ట్ కానీ వేరే పార్టీలకు అవసరం లేదు, వేరే పార్టీలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ పార్టీకి సంబంధించిన నేతల వల్లనే ఆ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది, తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది, కనుమరుగైపోయే అవకాశం ఉంది అని ఈటెల రాజేందర్ ఒక జోస్ అని చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ వర్సెస్ యాంటీ టీఆర్ఎస్, కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్గా మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక అప్పుడు రానున్నటువంటి ఎన్నికల సమయంలో ప్రజలెవరు కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, కాంగ్రెస్ టీఆర్ఎస్ అని చూడరు. కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్, కేసీఆర్కు ఆయనకున్నటువంటి వ్యతిరేకతనే ఆయనను ఓడగొడుతుందని ఈటెల రాజేందర్ చెప్పాడు. ఇక ఇక్కడ ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అధికారంలోకి రాదనే భయంతోనే ఈయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, డబ్బులు లేక, వ్యవసాయానికి గిట్టుబాటు కాక, దాంతోపాటు పంట నష్టం వచ్చి ఆ అప్పులను భరించలేక ఇక్కడ రైతులు నష్టపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేసీఆర్ మాత్రం ఇక్కడి రైతులను పట్టించుకోకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రానికి సంబంధించి చనిపోయినటువంటి రైతులకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేదో ఎఫర్ట్ తెలంగాణ రైతుల మీద పెట్టొచ్చు కదా, తెలంగాణ రైతుల మీద కేసీఆర్కి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు, కేవలం దేశవ్యాప్తంగా ఫోకస్ కావడానికే కేసీఆర్ ఇట్లా రాజకీయ టూర్లు చేస్తున్నాడు అని ఈటెల రాజేందర్ విమర్శిస్తున్నాడు. ఇక ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా చాలామంది ఇటు పాజిటివ్గా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ఈటెల రాజేందర్ అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు కేసీఆర్పై విమర్శలు చేయడం ఏంటి అంటే, చాలా రోజుల నుంచి ఆయన పార్టీ బయటకు వచ్చినప్పటి నుంచి అప్పటికే పార్టీలో ఒకసారి మంత్రి పదవి అలంకరించారు. ఆ సమయంలో కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు ఈటెల రాజేందర్కు తెలియదా అని కొంతమంది, ఇప్పటికైనా ఈటెల మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి మాటలు చాలామంది మంత్రులకు మాట్లాడాలని ఉన్నా వాళ్ళందరూ మాట్లాడలేకపోతున్నారు అని ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈటెల చేసినటువంటి వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా, నిజంగానే ఆ మంత్రులందరూ బయటకు వచ్చే అవకాశం ఉందా, ఆ మంత్రులందరూ సహనం కోల్పోతే, ఆ మంత్రులందరికీ ఓపిక నశిస్తే, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు ఓపిక నశిస్తే ఆ పార్టీ పేక మేడలా కూలిపోతుందా, లేదంటే కేటీఆర్ నాయకత్వంలో మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుందా అనేది చూద్దాం.